మహాభారతమే ప్రగతికి నాంది. ఒక చోట కూర్చొని చావచ్చుగా. ఇంత వయసు వచ్చింది, నువ్వు కూడా ఏంటమ్మా? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో బాధగా ఏడుస్తూ కూర్చున్నారు. ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు బాబు. మా అమ్మ కూడా ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏమైందని అడుగుతాను కదమ్మా. మిమ్మల్ని మా అమ్మలాగా భావించాను కాబట్టి అడిగాను. మీరు కూడా నన్ను కొడుకులా భావిస్తే చెప్పండి, లేకుంటే వద్దు. అయ్యో ఎంత మాట బాబు. అయితే చెప్పండి అమ్మా. బాబు నేను ఓల్డేజ్ హోమ్కి వెళ్దామనుకుంటున్నా. ఏమైందమ్మా? నా కొడుక్కి నా అవసరం లేదు, వాడు చాలా పెద్దవాడైపోయాడు. అసలు ఏమైంది చెప్పండి అమ్మా. ఒక చోట కూర్చొని చావచ్చుగా. ఎందుకు ప్రతి దాంట్లో అడ్డు? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. అందుకే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. అమ్మా నాకు కాకపోయినా నా వయసును చూసైనా గౌరవ ఇవ్వచ్చుగా. అసలు ఏంటి మీరు? ఎన్ని మాటలన్నా ఏం చేసినా పడుండాలా? ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి మనశ్శాంతే కరువైంది. ఛీ, ఇంత వయసు వచ్చింది, నువ్వు కూడా ఏంటమ్మా? నేను ఆఫీస్లో పనిచేస్తూ కూర్చోవాలా లేక మీ గొడవలు ఇస్తూ కూర్చోవాలా? అది కాదురా. పోమా. నా కొడుకేంటి తప్పు ఎవరైనా అడగకుండానే నాపై అరిచాడు. నా అవసరం వీడికి లేదా? ఏమండి? ఏమండి? చెప్పు. నేను ఒక మాట అడుగుతాను, మీరేమనుకోనంటే. ముందు చెప్పు. మీ అమ్మని ఓల్డేజ్ హోమ్కి పంపిద్దామండి, అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. చూద్దాంలే. నేను ఇక్కడ ఉండాలా లేక వీడిని వదిలేసి వెళ్ళిపోవాలా? అమ్మా, నాకు మీ కొడుకు చేసిన దాంట్లో తప్పేం కనిపించట్లేదు. ప్రేమ, అనురాగం మాత్రమే కనిపిస్తున్నాయి. మీకు మీ కోడలికి జరిగిన గొడవలో తను మీ కోడలకు కాకుండా మీకు సపోర్ట్ చేసుంటే తను అలగడమో పుట్టింటికి వెళ్ళిపోవడమో చేసేది. అప్పుడు అవమానం ఎవరికమ్మా? మీ కుటుంబానికే కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? చిన్నప్పుడు మీరు కొట్టినా ఏడుస్తూ కూర్చున్న కొడుకుని దగ్గరికి రా అని చేజాపితే పరిగెత్తుకుంటూ వస్తాడు. అతనికి అక్కడ ప్రేమ మాత్రమే ఉంది. కానీ మీ విషయంలో ప్రేమతో పాటు ఆత్మాభిమానం ఉంది. ఒక్కసారి అనింది నా కొడుకే కదా అని ఆత్మాభిమానం పక్కన పెట్టి ఆలోచించండి, అంతా మీకే అర్థమవుతుంది.
ఏమండి ఏమండి ఆ, చెప్పు. ఈ వీకెండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామండి. దానింటికి నేనేంది వచ్చేది? నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు. హ? దాన్ని దీన్ని అంటారు ఏంటండి? పెద్ద చిన్న లేకుండా తను మా అమ్మ అండి. మరి నిన్ను చేసిందేంటి? మా అమ్మని గౌరవించావా నువ్వు? కేవలం నీ చేత మా అమ్మ తిట్టుకోవడం ఇష్టం లేక నిన్న తప్పెవరిదని ఆరాధికుండా మా అమ్మని తిట్టాను నేను. ఏమా, ఎక్కడికి వెళ్ళిపోయాను? ఎంత భయపడాను తెలుసా? ఒంట్లో నలతగుంటే అలా బయటికి వెళ్ళానురా. జ్వరంగా ఏమన్నా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తన తల్లి తర్వాతే చెల్లైనా, అక్కైనా, భార్య అయినా. ఈ చిన్న విషయాన్ని ప్రతి తల్లి గుర్తిస్తుందని ఆశిస్తూ భార్య తల్లిదండ్రుల మధ్య నలిగిపోతున్న ప్రతి వ్యక్తికి మా ఈ చిత్రం అంకితం.